రాగండి రాగండి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మళ్ళీ కాలువకి అయితే వచ్చామన్నమాట. వాటర్ లెవెల్ అయితే తగ్గింది. చూద్దాం ఈరోజు ఏమన్నా పడితే పడవ ఫీడర్లు వేసి. ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు బోని అనమాట. మనకి ఈరోజు బోని ఇది అయింది. ఆగింది. రైట్, ఇదిగోండి ఫస్ట్ బోని. సో ఫ్రెండ్స్, మనకైతే ఇంకో చేప అయితే పడింది అనమాట. డబ్బా అయితే మూలగా లాగలేదు. నేనైతే ఈరోజు వీడియో తీయడానికి మొబైల్ హెడ్ మౌంట్ హోల్డర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో అందువల్ల కొంచెం వీడియో సరిగ్గా రాకపోవచ్చు, కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో గైస్, ఈ ఫీడర్స్ వచ్చేసి మన హ్యాండ్మేడ్ ఫీడర్స్ అనమాట. సో ఎలా ఫీడర్స్ చేసుకోవాలనేది వీడియో అయితే పెట్టాను మన ఛానల్లో. ఎవరైనా చూడకపోతే చూడండి వెళ్ళి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇంకో రెండో బోని మనకి ఈరోజు 3 అనమాట. 30 కిలో ఉంటుంది. ఓకే రైట్, ఇంకా ఏం పడతాయి అయితే చూద్దాం. ఇవ్వండి, 30 కిలో అయితే ఉంటుంది. రైట్. సో ఫ్రెండ్స్, మనకైతే చాలా అంటే చాలా పెద్ద చేప అయితే పడింది అనమాట. అసలు డబ్బా తిప్పింది చూడండి, అసలు మామూలుగా తిప్పలేదు. నాకైతే మాత్రం అసలు వీడియో తీయడానికి కుదరట్లేదు. కానీ ఏమైందంటే మనది మొబైల్ చెస్ట్ మౌంట్ హోల్డర్ కూడా వచ్చేసి కొంచెం విరిగిపోయింది అనమాట. సో అందువల్ల నేను హెడ్ మౌంట్ హోల్డరే వాడుతున్నాను. అండ్ త్వరగా వీడియో ఆన్ చేయడం కానీ వీటన్నిటికీ ఇబ్బందిగా ఉంది. వీడియో కూడా మనకి ఎలా వస్తుందో అర్థం కావట్లేదు, అసలు ఏం కనపడట్లేదు అనమాట. కానీ చేప అయితే మాత్రం మామూలు సైజు కాదు, కిందకి ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఇప్పుడు దాన్ని తూటాకులు ఇరుకోకుండా తప్పించి ఎదురు తీసుకురావాలి. అదే ఇప్పుడు మెయిన్ టాస్క్ అనమాట. అందులోనూ కాలంలో వాటర్ అనేది తక్కువ ఉండటం వల్ల వాటర్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో చేప కొంచెం చిన్నదే అయినా ఫ్లోటింగ్కి చాలా పెద్దలా అనిపిస్తుంది. అండ్ అందులోనూ పెద్ద చేప పడితే ఇంకా దారుణం అనమాట. సో ఇప్పుడు నాకు పడిన చేప వచ్చేసి ఒక 3 కిలోలది ఉందనుకోండి, అదొక 2 kgs ఎక్స్ట్రా లాగా అనిపిస్తుంది పడినప్పుడు. అంత ఫ్లోటింగ్ అయితే ఉందన్నమాట. సో పెద్ద చేప పడినప్పుడు ఎప్పుడైనా కానీ ఫస్ట్ లూజ్ వదిలేయండి. లేదంటే ఆ ఫోర్స్కి ముళ్ళైనా వంగిపోవచ్చు, వైర్ అయినా తెగిపోవచ్చు. అది ఫ్లోటింగ్ మీద పెట్టే ఫోర్స్కి. అదే ఫ్లోటింగ్ లేదనుకోండి, కొంచెం నిదానంగా ఆడించుకొని తీసేసుకోవచ్చు, ఏమవుదు. మంచి సైజ్ అనమాట. మంచి సైజ్ అన్నమాట ఇది. రాగండి రాగండి.
లాగండి. మామూలుగా లాగట్లేదు అనమాట, మామూలుగా లాగట్లేదు. మామూలుగా లాగట్లేదు, మామూలు సైజు కాదు ఇది. మంచి సైజు పడింది. బలంగా లాగుతుంది బాగా. ఎంత బలంగా రాగండి లాగుతుంది, మామూలు బలంగా రావట్లేదు అన్నమాట. ఇది మామూలు బలంగా లాగట్లేదు. అలసిపోయిందన్నమాట చేప. ఆగండి అయితే, మామూలు సైజ్ అయితే లేదన్నమాట ఇది. సో గైస్ చూసుకోండి, ఫైనల్గా అయితే ఆడిచ్చైతే బయటికి తీస్తాను అనమాట. చూసారు కదా ఎంత పేషెన్స్ అయితే ఒక పెద్ద చేప పడినప్పుడు ఆడియాలనేసి. సో అంత జాగ్రత్తగా ఆడించుకొని తీసుకుంటే చేప అనేది ఈజీగా బయటకు వస్తుంది అనమాట. హుక్ కూడా వచ్చేసి డైరెక్ట్ నోట్లో వేసుకుందనమాట. సో లాస్ట్ మినిట్లో మీరు చూసుకున్నట్లయితే చేప అయితే అలసిపోయి ఒడ్డుకొచ్చి అలాగా కదలకుండా ఇదైపోయింది, అలా పడుకుండిపోయింది. చూసారో లేదో. సో చూసుకోండి చేప అయితే. మీరు ఎంత సైజు ఉంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. కరెక్ట్ కామెంట్ నేనైతే పిన్ చేస్తాను. తప్పకుండా ఇది చాలామందికి రీచ్ అవుద్ది అనుకుంటున్నాను వీడియో. సో చెప్పే కదా హెడ్ మౌంట్ హోల్డర్ ద్వారా వీడియో రికార్డింగ్ చేస్తాను. అందువల్ల నాకు చేప ఎలా కనపడుతుందనేది తెలియట్లేదు. అదే చెస్ట్ మౌంట్ హోల్డర్ అనుకోండి క్లియర్గా కనపడేది నాకు. ఎనీవే చూసుకోండి, ఇది మనకు పడిన పెద్ద చేప అనమాట. సో ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే సరదాగా వాడు వేరే పని మీదలతో అయితే వచ్చాడనమాట నేను ఫిషింగ్ చేసే స్పాట్కి. సో సరే ఎలాగో వచ్చాడు కనేసి కొంచెం వీడియో తీరా, చేప చూపిస్తాను వ్యూవర్స్కి మంచిగా కనపడేటట్టు అనేసి ఫోన్ అయితే ఇచ్చేసాను అనమాట. వీడియో ఆన్ చేసి ఒకసారి అయితే చూడండి. సో ఆప అనేది ఖచ్చితంగా చేపలకు వెళ్ళేటప్పుడు మీ దగ్గర అయితే ఉంచుకోండి. ఆపలా లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎప్పుడో వెళ్తాము అండ్ మినిమం కనీసం 4 hours అన్న ఫిషింగ్ చేస్తాం. నేనైతే మాత్రం మ్యాక్సిమం నేను పొద్దున్నే వెళ్ళిపోయి సాయంత్రం వస్తాను అనమాట. సో ఖచ్చితంగా ఆప ఉంచుకోండి. వాటర్లో వేసుకున్నాం అనుకోండి ఇంటికి వెళ్ళే వరకు కూడా బతుకుండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇదిగోండి ఒకసారి చేపనైతే చూడండి క్లియర్గా, సైజు మామూలుగా లేదనమాట.
అండ్ చెన్నై అయితే చూపించలేదు. సో అంత టైం లేదు మా వాడికి, వెళ్ళిపోవాలంట. సో దీని వరకు వీడియో తీసి ఇక ఆపేయమన్నాను. అండ్ మా వాడిని గెస్ చేయమన్నా వెయిట్ ఎంత ఉంటుంది అనేది. వాడైతే 3.5 గెస్ చేశాడు. సో దీన్ని అయితే కాటా పెట్టాను, బట్ అది వీడియో తీయలేదు. కానీ నాకైతే దీని వెయిట్ ఎంత అనేది తెలుసు. మీలో ఎవరైతే కరెక్ట్ కామెంట్ చేస్తారో ఖచ్చితంగా పిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.